హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్‌ని స్టెప్ బై స్టెప్ ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. దీనికి ముందు వీడియోలో వచ్చేసి బ్యాక్ పార్ట్‌ని పర్ఫెక్ట్‌గా ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా! ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు అది బ్లౌజ్‌కైనా సరే, డ్రెస్‌కైనా సరే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్‌ని బేస్ చేసుకొని హ్యాండ్స్‌ని కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా! అప్పుడు ఎక్కువ తక్కువలనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడైతే ఈ చంక రౌండ్ ఎలా కొలుచుకోవాలో చూద్దాం. చూడండి, చంక రౌండ్‌ని కొలుచుకునేటప్పుడు ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారా? చంక రౌండ్ ఎంత వచ్చింది? 9:35 ఇంచులు. ఇప్పుడు ఈ 9:35 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకోవాలి. 9:35 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకున్నాము అంటే 8:35 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఈ 8:35 ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. మీ బ్లౌజ్‌కి చంక రౌండ్‌ని కొలుచుకున్నప్పుడు ఎంతైతే వస్తుందో అందులో నుంచి 1 ఇంచి తగ్గించుకొని ఈ విధంగా నోట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం హ్యాండ్స్‌ని కట్ చేసుకోవాలి అంటే క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి 8:35 ఇంచులు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. చూడండి, హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే క్లాత్‌ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ ఓపెన్స్ 2 కూడా మన వైపు ఉండేలా చూసుకొని, ఈ ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్‌లో ఉండేలా చూసుకొని ఇలా 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ వెడల్పు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. క్లాత్ వెడల్పు వచ్చేసి 8.5 ఇంచులు ఉంది. కానీ మనకి ఎంత వెడల్పు రావాలి? ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా! మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి 8:35 ఇంచులు రావాలి. అంటే ఇప్పుడు మనం ఈ క్లాత్‌ని 8:35 ఇంచులు వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా? మనకి 8:35 ఇంచులు కరెక్ట్‌గా సరిపోయింది. అర్థమైంది కదా! మనకి క్లాత్ ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. చూడండి, హ్యాండ్ పొడవుని కొలుచుకునేటప్పుడు ఇక్కడ మనకి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా! ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ చివర వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. చూసారా? మనకి హ్యాండ్ పొడవు ఎంత వచ్చింది? 9.5 ఇంచులు. ఇప్పుడు ఈ 9.5 ఇంచులకి కింది వైపున అలాగే పై వైపున ఖర్చు కావాలి కాబట్టి ఖర్చుల కోసం 1 ఇంచి యాడ్ చేసుకోవాలి. 9.5 ఇంచులకి 1 ఇంచి యాడ్ చేసుకున్నాము అంటే 10.5 ఇంచులు వస్తుంది. అంటే మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 10.5 ఇంచులనమాట. ఇప్పుడు ఈ 10.5 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 10.5 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్‌లని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్‌ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్‌తో పని లేదండి. ఆది బ్లౌజ్‌తో మార్క్ చేసుకునే కంటే కూడా ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి చంక డౌన్‌ని కరెక్ట్‌గా మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజా, పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు? చిన్న సైజ్ బ్లౌజు. చిన్న సైజ్ బ్లౌజులకొచ్చేసి చంక డౌను 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు హ్యాండ్ లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. చూడండి, హ్యాండ్ లూజ్‌ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్‌ని లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్‌గా పట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక లూజ్‌ని మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఆది బ్లౌజ్‌తో పని లేదండి. ఎందుకంటే ఇక్కడ మనం హ్యాండ్స్‌ని బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్‌ని బేస్ చేసుకొని కట్ చేసుకుంటున్నాం కాబట్టి, మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్‌ని తీసుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంతైతే తీసుకున్నామో అదే ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇక్కడైతే చూడండి, మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము? 1.5 ఇంచులు తీసుకున్నాం కదా! ఇప్పుడు ఈ 1.5 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్‌లని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం ఖర్చు కోసం 1.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఇదే 1.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఈ హ్యాండ్ షేప్‌ని డ్రా చేసుకోవడం కోసం ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక పావించి కిందికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్‌కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్‌ని కలుపుతూ ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని పావించి కిందికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి హ్యాండ్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే మార్కర్ వేలుతో ఒకసారి రఫ్ చేసుకోవాలి. చూసారా? ఈ విధంగా మనం మార్కర్ వీల్‌తో రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపున ఉన్న క్లాత్‌కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మార్కింగ్ కనిపించడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకి వచ్చేసి 4 మడతలు కదా! ఇలా ఓపెన్ చేసేసుకొని 2 మడతలకి లోతు తీసుకోవాలి. చూడండి లోతు తీసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే ఈ టక్స్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ టక్స్ దగ్గర నుంచి ఇక్కడ మనం 1 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం కదా! ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోతు తీసుకోవడం కోసం 3/4 ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి. ఏ సైజు వారికైనా సరే లోతు అనేది ఈ విధంగా 3/4 ఇంచి తీసుకున్నాము అంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఒకవేళ బాగా సన్నగా ఉన్నారనుకోండి, అంటే నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు, 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి మాత్రం 1/2 ఇంచి తీసుకుంటే సరిపోతుంది. ఇక మిగతా ఎవరికైనా కూడా 3/4 ఇంచి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ మనం 1 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం కదా! ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోతు తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా! నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.